హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేపల పులుసు 2 రోజులైనా సరే చెక్కు చెదరకుండా, వాసన రాకుండా, నీట్గా మంచిగా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా ఉండేలా ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా కడిగేసి నానబెట్టేయండి. నానబెట్టిన తర్వాత ఒక బౌల్లో కొంచెం అంత కల్లుప్పు మాత్రమే తీసుకోండి. సాల్ట్ అయితే అంత చక్కగా క్లీన్ అవ్వదండి చేప అనేది. సో కల్లుప్పు తీసుకొని బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ వేయండి. కళాయి ఫస్ట్ వేడి బాగా రావాలి. కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ త్వరగా వేడెక్కుతుంది. సో కళాయిలో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కితే మనం వేసి చేప అనేది తొందరగా ఫ్రై అవుతుంది, తొందరగా కుక్ అవుతుంది, ఎక్కువ టైం అనేది తీసుకోదు. సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే చేపని ఆయిల్లో వేయండి. సో ఇక్కడైతే నేనైతే ఆయిల్ బాగా వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేడి చేసుకునే ముందుగా మనం చింతపండు ఉంది కదా, అది బాగా మెత్తగా పిసికేసుకొని గుజ్జుని రెడీ చేసి పెట్టుకోండి ఇలా ఆయిల్ వేడెక్కే టైంలో, సరేనా? అలా గుజ్జు అంతా చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. సో ఆయిల్ వేడెక్కింది కాబట్టి మనం బాగా కడిగి పెట్టుకున్న చేపని అందులో వేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకోండి, మొత్తం ఒక్కసారిగా వేయొద్దు, మర్చిపోవద్దండి. ఒక్కొక్కటిగా మాత్రమే వేసుకోండి. ఎందుకంటారేమో, మనం ఎంత చక్కగా కడిగినా కూడా చేపలోనైనా సరే, చికెన్లో అయినా సరే, ఏ మటన్లో అయినా సరే, ఏ మాంసంలో అయినా సరే కొంచెమైనా వాటర్ ఉంటుంది. సో ఒక్కొక్క ముక్కగా వేసుకుంటే చాలా బాగుంటుంది. చేప అనేది ఏంటంటే వాటర్ పడకుండా ఒక్కొక్క ముక్కగా వేసుకుంటే ముక్క అనేది చెదరకుండా 2 రోజులైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒక్కొక్క ముక్కగా వేసుకొని ఇప్పుడు మనం చింతపండుని నానబెట్టుకొని గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని మళ్ళీ పిసకాలి గట్టిగా. అలా పిసికి పక్కన పెట్టేసి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కల్లుప్పు మాత్రమే వేసుకోండి. చేపకి కల్లుప్పు పడితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఉప్పు మీ రుచికి సరిపడా ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఉప్పు ఇంకా పసుపు, చిటికెడంత పసుపు వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయకండి, సరేనా? అలా కొంచెం అంత ఉప్పు, పసుపు ఇంకా కారం. నేను ఇక్కడ ఏ మసాలాలు యూజ్ చేయట్లేదండి. చాలామంది టమోటా, ఆనియన్ అలాంటివి యూజ్ చేస్తారు. అలాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటంటే చేపల పులుసు కొత్త పద్ధతిలో టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం పాతకాలం నుంచి ఇలాగే చేస్తారండి. చేపల పులుసు 2 రోజులు కాదు కదా, వారం రోజులైనా సరే చెక్కు చెదరకుండా చాలా చక్కగా ఉంటుంది. పుల్ల పుల్లగా, ఉప్పు ఉప్పుగా, కారం కారంగా, ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో కల్లుప్పు, కారం, పసుపు 3 వేసుకొని మనం చింతపండుని నానబెట్టుకొని గుజ్జు పక్కన తీసి పెట్టుకున్నాం కదా. ఇక్కడ చూడండి, గుజ్జు రావాలి అంటే గనక బాగా గట్టిగా చేతితో పిసకాలి. అలా పిసికితేనే చింతపండులో ఉన్న రసం మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత చింత పులుసుని మగ్గి ఉంటుంది కదా చేపల ముక్కలు, అందులో వేసేసేయండి. అలా వేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, చేపల పులుసుకైనా, చేపల ఫ్రైకైనా, దేనికైనా సరే ఫ్రైకి కొంచెం మనం వాడతాము, దోశలు తీసే పెనం అట్లాంటిది పెట్టి తీస్తాము. కానీ చేపల పులుసుకి ఏంటంటే గరిట అనేది అస్సలు యూజ్ చేయకూడదు. గరిటె కాదు కదా, స్పూన్ లాంటిది కూడా యూజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, నేను గరిటె యూజ్ చేయకుండా చేపల పులుసు ఎంత చక్కగా చేస్తున్నానంటే ఒకసారి ఇలా ఫాలో అవ్వండి. మీరు కూడా అలాగే ట్రై చేస్తారు కాదు, ట్రై చేసి సక్సెస్ అయిందని చెప్తారు. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అలా ఒక్కసారి తీసుకున్న పులుసుని అందులో వేసేస్తే కనుక ముక్క అనేది అడుగంటకుండా బాగా ఉడుకుతుంది పులుసులో. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది పులుసు ఎంత బాగా తెరులుతుందో. సో ముక్క కూడా ఆ పులుసులో బాగా ఉడుకుతుంది, ఉప్పు కారం పడుతుంది. సో మనం ఇప్పుడు చింతపులుసుని ఒక్కసారి వేస్తే సరిపోదండి, 2-3 సార్లు గట్టిగా పిసికి గుజ్జు అనేది తీయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా తీస్తూ 2-3 సార్లు అయితే కనుక మనకి చింతపండులో గుజ్జు వస్తుంది. సో ఇక్కడ నేను రెండోసారి మళ్ళీ తీసానండి. రెండోసారి వేస్తున్నాను చూడండి, ఎంత గుజ్జు వచ్చిందంటే చాలా వరకు వచ్చింది.
చేపల పులుసులో వాటర్ అనేది ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. చింతపులుసు వేస్తే సరిపోతుంది. వాటర్ వేయడం వల్ల ఏంటంటే మరుసటి రోజుకి చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే చద్ది వాసన కూడా వస్తుంది. అలా చద్ది వాసన రాకుండా, స్మెల్ రాకుండా చేపల పులుసు చక్కగా ఉండాలి, ముక్క చెదరకుండా ఉండాలి అంటే కనుక చింతపులుసుని మాత్రమే వాడండి. అలా అని 3 సార్లు చింతపులుసు గుజ్జు ఎక్కువ వచ్చేలా కాదండి, చింతపండు తక్కువగా తీసుకొని గుజ్జు అనేది కాకుండా గుజ్జు క్వాంటిటీ తక్కువ ఉండాలి. మనం వాటర్ టైంకి తీసుకునే కొద్దీ ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఎక్కువ చింతపండు గుజ్జు అనేది వచ్చింది. సో సెకండ్ టైం తీసుకున్నప్పుడు చూసారు కదా, చింతపండు గుజ్జు తక్కువ ఉంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు చూసారు కదా, అలా కుదిపేసుకోవాలి. చింతపులుసు ముక్క మునిగే వరకు చింతపులుసు పోసుకుంటే ముక్క అనేది ఆటోమేటిక్గా అదే కదిలిపోతుందండి. మనం 2-3 సార్లు చింతపులుసుని పోసుకోవడం వల్ల ముక్క అనేది మునుగుతుంది. దయచేసి వాటర్ మాత్రం యూజ్ చేయకండి, గుర్తుపెట్టుకోండి. వాటర్ యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ డే కాదు కదా, చేపల పులుసు చేసిన సాయంత్రానికి కాదు, మధ్యాహ్నంకే స్మెల్ వస్తుంది. సో దయచేసి వాటర్ అనేది యూజ్ చేయొద్దు. చింతపులుసుని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టైమ్స్ వేసాను కదా, ఇంకో మూడోసారి కూడా నాకు పులుసు వస్తుంది. సో మూడోసారి కూడా బాగా పులుసు తీసుకొని, ఇక్కడ చూడండి పులుసు తక్కువ ఉంది, వాటర్ ఎక్కువ ఉంది. అలా పులుసుతో కలిపి వాటర్ వేయాలి. అంతేకాని దయచేసి సపరేటర్గా వాటర్ మాత్రం వేయకండి. ఇక్కడ చూసారు కదా, 3 సార్లు పులుసు వేయగానే పూర్తిగా ముక్క అనేది మునిగిపోయింది. అలా మునిగిన తర్వాత ఇలా ఒక్కసారి అటు ఇటు తిప్పుకొని కుదిపేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. దయచేసి గరిటె మాత్రం యూజ్ చేయకండి. గరిటె యూజ్ చేయడం వల్ల చేప ముక్క అనేది చెదిరిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. గరిటె అనేది సాధారణంగా ఎవరు యూజ్ చేయరు. తెలియని వాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు చేపల పులుసులో ఖచ్చితంగా గరిటె పెడతారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను, దయచేసి గరిటె యూజ్ చేయకండి. గరిటె యూజ్ చేయకుండా మీరు తిప్పాలి, తిప్పుకోవాలి, కింద అడుగంటుతుంది అనుకున్న ప్రతిసారి నేను చూపిస్తున్నట్టుగా అలాగే తిప్పుకోవాలి. అలా తిప్పుకోవడం వల్ల ముక్క అనేది చెక్కు చెదరదండి. ఒకసారి చూడండి, నేను ఇప్పటికీ చాలాసేపటి నుంచి కర్రీ చేస్తూనే ఉన్నాను. అక్కడ మీకు ముక్క కనీసం చెక్కు చెదరడం కాదు కదా, కొంచెం సైడ్ అంత పీసు కూడా రాలేదండి. అలా రాలకుండా ఉండాలి అంటే కనుక గరిటె అనేది యూజ్ చేయకండి. ఇక్కడ ఇంకా 2-3 సార్లు బాగా ఉడికించుకున్న తర్వాత ఒక 1/2 అవర్కి ఇక్కడ నేను ఒకటే మసాలా అండి, నేను ఏ నాన్ వెజ్లో అయినా ధనియా ఇంకా వెల్లుల్లి ఆ పౌడర్ మాత్రమే వేస్తానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు యూజ్ చేయనండి. రెడీమేడ్గా తీసుకొచ్చిన మసాలాలు ఏవి యూజ్ చేయనండి. అల్లం, ధనియాలు, వెల్లుల్లి. అల్లం కూడా నేను వాడాలి అనుకుంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. దయచేసి మీరు కూడా రెడీమేడ్ యూజ్ చేయడం ఆపితే హెల్త్కి కూడా మంచిదని అనుకుంటున్నాను. సో చేపల పులుసులో అల్లం అన్నీ వేయకండి. దయచేసి ధనియాలు, వెల్లుల్లి పౌడర్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, గుజ్జు అంతా దగ్గర పడి రసం అనేది తక్కువ పడింది, ముక్క బాగా ఉడికిపోయింది. అలా ఉడికిన తర్వాత మసాలా ఫ్లేవర్ బాగా పట్టింది కాబట్టి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇక్కడ చూస్తే కనుక మీకు చూడండి, ఒక్క పీస్ కూడా చెక్కు చెదరలేదండి. మనం స్టవ్ పైన పెట్టినప్పుడు కళాయిలో ఎలా అయితే వేసామో పీసెస్ అలాగే ఉంది. మీకు కూడా అలాగే కుదరాలి, అలాగే మంచిగా రావాలి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంది. 2-3 రోజులైనా సరే చెక్కు చెదరలేదు అనుకోవాలి అంటే కనుక నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ చేపల పులుసు మీకంటే బాగా చేసే వాళ్ళు ఇంట్లో లేరు అని నిరూపించుకుంటారు.